అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషా కిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక సెక్షన్ కోసం మేము ముందుకు వచ్చాను. మరి ఈరోజు నేను చెప్పబోయే అంశాన్ని గురించి మీరు తెలుసుకోవాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది. మధ్య మధ్యలో వర్డ్స్ అన్నీ పోతే నేను చెప్పదలుచుకున్న ఆ భావన మీకు అర్థం కాకపోవచ్చు. సరే, ఇవాళ అసలు మీకు ఒక వర్డ్ గురించి చెప్పాలి. అందరికీ తెలిసిందే, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మరి అందరూ అనుకుంటారు, మనకి చాలా కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. నాకు అవి కావాలి, ఇవి కావాలి, అలాగే నేను అవి సాధించుకోవాలి, ఇవి సాధించుకోవాలి. విద్యార్థులైతే తల్లిదండ్రులను ఒప్పించి, మరి అలాగే మరి యువత అయితే, అదే పిల్లలైతే పెద్ద పిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఇవన్నీ కూడా చక్కగా హక్కుల గురించి చాలా బాగా మాట్లాడతారు. బట్ బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండాలి హక్కుతో పాటుగా. మరి ఈ బాధ్యతలో జనరల్గా విద్యార్థులు అయితే చదువులో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూపిస్తారు. మరి పెద్ద పిల్లలు అయితేనేమో వాళ్ళ యొక్క అంటే ఒకటి సాధించడానికి వాళ్ళ ఉద్యోగాలు కానీ ఏదైనా అట్లా వాళ్ళు చూపిస్తారు. మనలాంటి వాళ్ళైతే బాధ్యతాయుతంగా మరి కుటుంబ భారాన్ని కుటుంబ భారాన్ని మీద వేసుకుని మనం చేస్తూనే ఉంటాము బాధ్యతగా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఇవాళ మిస్ కాకుండా చూడండి. రెస్పాన్సిబిలిటీ ఫర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. అంటే కేవలం డబ్బు కట్టి అలాగే బడికి పంపించేసి కావాల్సిన బుక్స్ కొని వాళ్ళు ఏమడిగితే అవి ప్రొవైడ్ చేస్తూ సౌకర్యాలు, ఆ విధంగా మా పిల్లలు బాగా చదువుతున్నారు, అలాగే ట్యూషన్స్ పెట్టించి బాగా చదువుతున్నారనేటువంటి ఆశ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంతవరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా అనుకుంటారు. కొంతమంది పేరెంట్స్ విషయంలో అది వాళ్ళకి చదువుకోలేకపోవటం మూలంగా అవనివ్వండి, లేదా తమ పిల్లల మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం వల్ల అవనివ్వనండి, ఎలా అయినా సరే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా చదువుతున్నారు అనేది చాలా తక్కువగా వాళ్ళు పట్టించుకునేటువంటి అవకాశాలు ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే బిజీ షెడ్యూల్ బాగా. ఎవరు ఏ పని చేసినా డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఆ పనికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే అందరం ఏదో ఒక పని చేసుకునే మన జీవనం సాగిస్తున్నాం కాబట్టి. మరి తల్లిదండ్రులుగా ఎందుకు చెప్తున్నానంటే, విద్యార్థులు ముఖ్యంగా చదువుకునే పిల్లలు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు అడిగింది కాకుండా వాళ్ళు ఏ విధంగా స్కూల్కి ఎలా వెళ్తున్నారు, లేదా కాలేజెస్కి ఎలా వెళ్తున్నారు, అంటే ఒక వయసు వచ్చాక కొంచెం తక్కువగా పర్వాలా, ఎందుకంటే పట్టించుకోకపోయినా కూడా వాళ్ళకి బాధ్యతలు తెలిసిపోతాయి కాబట్టి వాళ్ళు చక్కగానే వ్యవహరిస్తారు. మరి కొంతమంది విద్యార్థుల్లో నేను గమనిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, నా సబ్జెక్ట్సే సైకాలజీ, క్రియేటివ్ స్కిల్స్, అలాగే ఎడ్యుకేషన్లో సంబంధించి నేను ఎక్కువగా ఆ అంశాలను పరిశీలిస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళు బాధ్యతగా స్వీకరించటం లేదు. ఎందుకు స్వీకరించలేకపోతున్నారంటే వాళ్ళ పని ఒత్తిడి. పంపించేసాం, ఇవాళ స్కూల్కి వెళ్ళిపోయారు మా పిల్లలు, బాగా చదువుంటారు, టీచర్స్ బాగా చెప్పుంటారు, చక్కగా అన్ని వర్కులు చేసేసి ఉంటారు, ఇట్లా ఉంటారు అనుకుంటున్నారే తప్పితే విద్యార్థులకి సంబంధించినటువంటి ఏమన్నా కంప్లైంట్స్ ఆ తల్లిదండ్రులకు వెళ్తే వాళ్ళు దాన్ని సరి చేసుకోవటంలా విద్యార్థులు చెప్పింది మాత్రమే, అలాగే స్టూడెంట్స్ చెప్పిందే నమ్ముతున్నారు. ఎందుకంటే సహజం, కాకి పిల్ల కాకి ముద్దులాగా ఎవరి తల్లిదండ్రులు వారి బిడ్డల మాటలు ఖచ్చితంగా నమ్ముతారు, నమ్మాలి కూడా. కానీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. నా యొక్క విన్నపం అదే. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్టే చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక తల్లినే కాబట్టి. పేరెంట్స్గా మన పిల్లల మీద అపారమైన నమ్మకం ఉండొచ్చు, కానీ కొద్దిగా అయినా వాళ్ళు చెప్పింది 100% రియలబుల్లా. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీస్ పసితనం నుంచి మన దగ్గర ఉన్న దగ్గర నుంచే మనకు తెలుసు కాబట్టి దాన్ని మనము గారాభం అనే ఒక వంకతో దాన్ని తోసిపుచ్చేయకుండా, దయచేసి పిల్లలు ఎలా చదువుతున్నారు, వారు ఏదైనా కంప్లైంట్స్ ఇంటికి తీసుకువచ్చినప్పుడు ముందు మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక టీచరు ఏదో పనిష్ చేశారు, ఎందుకని? ఏ పేరెంట్స్ అయినా, ఏ టీచర్ అయినా, ఏ లెక్చరర్ అయినా, ఎవరైనా సరే
ఖచ్చితంగా ఆ స్టూడెంట్లో వాళ్ళ పిల్లల్నే చూసుకుంటారు. వాళ్ళు పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళతో ఇంటిమసీ అవుతారు. మీకు విషయం తెలుసా? తమ కడుపున పుట్టిన పిల్లల కంటే అత్యధికంగా ప్రేమించి ఆ తను చదువు చెప్పినటువంటి ఆ విద్యార్థి చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటే మొట్టమొదటిగా సంతోషించేటువంటి ఆ వ్యక్తే ఉపాధ్యాయుడు. ఖచ్చితంగా అది. ఎందుకంటే వాళ్ళు ఇంకేమీ చేయగల బయట కనిపించినప్పుడు ఒక సంస్కారంతో కూడినటువంటి ఒక నమస్కారం పెడితే చాలు, అది చాలు. మరి అటువంటప్పుడు అలా చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అందరూ ఉన్నప్పుడు మనము వాళ్ళు ఎందుకు అలా చేశారు అనేది ఒక్కసారి ఆలోచించి, అలాగే స్కూల్కి రెగ్యులర్గా, కాలేజెస్కి రెగ్యులర్గా మన పిల్లలు వెళ్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అంతా అయిపోయాక మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి. ఇదంతా కొంతమంది నిర్లక్ష్యం, చదువు పట్ల నిర్లక్ష్యం, అయాచితంగా సౌకర్యాలన్నీ వచ్చేసాక వాటి పట్ల మోజు ఉన్న అలా సఫర్ అవుతున్న వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అందరినీ ఉద్దేశించినటువంటి టాపిక్ కాదు ఇది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తగ్గిందో ఎంతసేపు బ్లేమింగ్ టు అదర్స్, ఇతరులకి బ్లేమ్ చేసేటివే. అలా బ్లేమింగ్ అనేది అసలు మంచి పద్ధతే కాదు. ముందు మన తప్పు మనం ఏమిటో తెలుసుకోవాలి, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా, అంటే పేరెంట్స్ అండ్ లెక్చర్ మన వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళు, పేరెంట్స్తో పాటుగా వాళ్ళు బాధ్యత అనేది వహించారు అంటే తమ పిల్లల యొక్క అన్ని యాంగిల్స్ వాళ్ళు గమనించుకొని నిజమా కాదా అని నిర్ధారించుకొని మాట్లాడాలి. అప్పుడు ఎందుకంటే ఎవరికి ఎవరు ఈ రోజుల్లో వస్తే చదువు చెప్దాం, లేదంటే వారిష్టం, చదువుకుంటే బాగుపడతారు లేదు అనేది యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ రోజుల్లో బాగా చక్కగా పట్టించుకుని అందరూ చెప్తున్నప్పుడు ఉపాధ్యాయులతో పాటుగా ఆ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా పిల్లల్లో వాళ్ళ నైపుణ్యాలేంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, అలాగే స్కూల్కి ఎలా వెళ్తున్నారు, ఇతర ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, సాంకేతికంగా బోల్డ్ పెరిగిపోయాం, మొబైల్స్, ట్యాబ్స్ అన్నీ, వాటిని కంట్రోల్డ్గా ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది కొంచెం అసగట్టుకుంటే అవన్నీ రెస్పాన్సిబిలిటీసే. స్కూల్కి కాలేజెస్కి ఇర్రెగ్యులర్గా వెళ్తున్నారు అంటే మనమే కనుక్కోవాలి. వాళ్ళు చెప్పేవి మనకి మంచిగానే అనిపిస్తాయి. నేను అంటే కొంతమంది పేరెంట్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు మన పిల్లలు చెప్పారంటే అది కరెక్టే అనుకుంటారు. చాలామంది పిల్లలు నిజంగా నిజాయితీగా అలాగే ఉంటారు. కొంతమంది వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అవతల మీద, అది పిల్లల మీద అవని, టీచర్స్ మీద అవని, ఎవరి మీదన్నా హెచ్ఎంస్ మీద అవని, ప్రిన్సిపాల్స్ మీద అవని నిందలేస్తారు. కరెక్టా కాదా అని దయచేసి కనుక్కొని అప్పుడు నిర్ధారించుకొని అది కూడా సౌమ్యంగా అడగాలి. సౌమ్యంగా చిరునవ్వుతో చక్కటి మాట తీరుతో కనుక అడిగితే ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. కాబట్టి నా యొక్క విన్నపం తల్లిదండ్రులకి, మీరు ఖచ్చితంగా మీ పిల్లల యొక్క చదువు పట్ల ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిందేనండి. ఊరికే డబ్బులు ఇచ్చి పంపించేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, టైం టు టైం అనేది ట్యూషన్స్ పెట్టిచ్చేస్తాం, బాగా చదువుతున్నారు, బుక్స్ కావాల్సింది ఇచ్చేస్తున్నాము, ఇటువంటివి కాదు. వాళ్ళు రెగ్యులారిటీ ఉన్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఇతర పిల్లల పట్ల ఎలా ఉంటున్నారు, ఇళ్లలో ఎలా ఉంటున్నారు, దయచేసి అందరూ గమనించండి. గమనిస్తే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు ఎప్పుడో అయితే బాగుంటుందో మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ మరి పిల్లల కోసమే కదా, వాళ్ళు ఎలా చదువుతారు, ఎలా ఉంటారని ప్రతి క్షణం కష్టపడి మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళని మనం చదివిస్తున్నాం. సో మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ మీరందరూ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క నడవడిక, ప్రవర్తన, అలాగే వాళ్ళ యొక్క చదువు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తులు గమనించమని, అలాగే వాళ్ళు పంపించేసామని చెప్పి వదులుచుకోకుండా స్కూళ్ళకి, కాలేజెస్కి దయచేసి మీరు బాధ్యతగా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఇది నేను గమనించాను కాబట్టి చాలామంది పిల్లల్లో యాజ్ ఎ టీచర్గా ఈ విషయం మీతో పంచుకోవాలని చెప్పి ఈ సెషన్కి నేను వచ్చాను. ముఖ్యంగా 10th పబ్లిక్ గోయింగ్, ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా బాగా మనము చూసుకోవాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్కి వాళ్ళు వెళ్ళటానికి, ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక మనం మార్చడానికి ఏముండదు. మొక్కై వంగనది మానయ్య వంగున అనేది సామెత మీకు తెలుసు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి చక్కగా. దానివల్ల మీకు కూడా చాలా బాగుంటుంది. నాకు అనిపించింది, నేను అనుభవించింది మాత్రమే మీకు చెప్తున్నా నేను. అంటే కొంతమంది స్టూడెంట్స్ వల్ల నాకు అనిపించింది అట్లాగా. వాళ్ళ పేరెంట్స్ చక్కగా పట్టించుకుంటే, పేరెంట్స్ మీటింగ్ అంటే డెఫినెట్గా పేరెంట్స్ ఎవరికైనా పనులు ఉంటాయి, పేరెంట్స్ మీటింగ్ అంటే రావాలి. ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ అని పిలిచారు అంటే కాలేజెస్ కానీ మన ఇవి కానీ పిల్లలు అలాగే చెప్తారు, రానవసరంలా మేము బాగానే చదువుతున్నాం, ఏ ఉండదు అక్కడ అని అలా చెప్తారు. బట్ రావాలి. ఏదైనా ఒక గ్రూప్లో మెసేజ్ వస్తే మీరు ఉండాలి.
ఇది నేను అందుకనే సభాముఖంగా కూడా ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటేనే మరి పిల్లల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో మై డియర్ పేరెంట్స్, ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ విషయంలో ఒక్కసారి ఏదో చెప్తున్నానులే అనుకోకుండా ఒకసారి ఆలోచిస్తారనే ఉద్దేశంతో, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మీ ముందు పెట్టడం జరిగిందండి. నన్ను కొంతమంది రిక్వెస్ట్ కూడా చేశారు, ఎందుకంటే మరి పేరెంట్స్ కొంచెం పట్టించుకుంటే ఆ పిల్లలు ఇంకా బాగుంటారు అనేది కొంత నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి మన వాళ్ళే సో ఈ అంశాన్ని చెప్పమని నన్ను అడిగారు, కాబట్టి మీ ముందు ఇది నేను ఉంచాను ఈ విషయాన్ని. తప్పైతే కనుక మీరేమీ అనుకోవద్దు, ఎందుకంటే కరెక్ట్గా మనం ఏదైతే మన మనసులో ఉన్నది ఎదుటి వాళ్ళకి చెప్పగలిగితే ఒక్కరికైనా అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశ, అంతే. థ్యాంక్ యూ. నా ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక అంశంతో మీ ముందుకి నేను వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాబాయ్.